ఓ దేవుడా! మరో జన్మలో నన్ను డ్రైవరుగా పుట్టించమని కోరుకున్నాడు కోటీశ్వరుడు. ఎందుకు కోరుకున్నాడో తెలుసుకుందాం. ఒక కార్పొరేట్ కంపెనీలో అత్యున్నతాధికారి చిదంబరం. 50 ఏళ్లుంటాయి. ఏడాదికి 1,50,00,000 పైనే వస్తాయి జీతభత్యాలు. వారం రోజులు ఢిల్లీలో ఒక కాన్ఫరెన్స్‌కు హాజరైన తర్వాత రాత్రి 8 గంటలకు శంషాబాద్ విమానాశ్రయంలో దిగాడు. గంటన్నరలో ఇంటికొస్తున్నట్లు భార్యకు ఫోన్ చేశాడు. కంపెనీ కారు డ్రైవరు ఎదురొచ్చి వినయంగా నమస్కరించి లగేజ్ అందుకుని డిక్కీలో పెట్టాడు. కారు కదిలింది. విపరీతంగా ట్రాఫిక్ జామ్. నత్తగుల్లలా పోతోంది కారు. డ్రైవర్ మొబైల్ మోగింది. త్వరగా రండి, మీకు ఇష్టమని కాకరకాయ వేపుడు చేపల పులుసు చేసి ఉంచాను అని చెప్తోంది భార్య. ఆమె మాటలు బయటికి వినిపిస్తున్నాయి. కంఠస్వరం అతని భార్యది. చిన్నగా మాట్లాడు, సార్ ఉన్నారు, గంటలో వస్తా అని ఆఫ్ చేశాడు డ్రైవరు. నవ్వుకున్నాడు చిదంబరం. 10 నిమిషాల తర్వాత మళ్ళీ మోగింది మొబైల్. ఎక్కడున్నారు, త్వరగా దింపేసి రండి, బగారా రైస్ మీకు ఇష్టం కదా అని చేసి ఉంచుతున్నాను, తొందరగా రండి అని వినిపిస్తోంది గొంతు. సరే సరే పెట్టేయి, వస్తాలే అని ఆఫ్ చేశాడు డ్రైవరు. ఒక చోట రెడ్ సిగ్నల్ పడింది. మళ్ళీ డ్రైవర్ మొబైల్ అరిచింది. నాన్న తొందరగా రా, నీకోసమే వెయిటింగ్, ఆకలి అవుతుంది, ఫిష్ పులుసు అదిరిపోతుంది. ఈసారి కూతురు చేసింది. ఓకేనమ్మా, అరగంటలో వస్తా, నీకు ఆకలి అయితే తినేసేయి అని చెప్పాడు డ్రైవరు. నువ్వు వస్తేనే తింటా, లేకపోతే తిననని మారాన్ చేస్తోంది కూతురు. తన మొబైల్ చెక్ చేసుకున్నాడు చిదంబరం. ఒక్క కాల్ కూడా లేదు. 5 నిమిషాల తర్వాత మళ్ళీ మోగింది డ్రైవర్ మొబైల్. ఏ నాన్న, ఎక్కడున్నావు? ఇంత ఆలస్యం అయితే ఆకలికి ఉండలేవు, తొందరగా వచ్చేయి నాన్న, కూడా నీ కోసం వాకిట్లో కూర్చుని దోమలు తోలుతున్నాడు అని అతని తల్లి గొంతులా ఉంది. నాన్న కూడా ఎదురు చూస్తున్నాడు అని చెప్తోంది అని అనుకున్నాడు. ఏసీ కారులో కూడా చెమటలు తుడుచుకున్నాడు చిదంబరం. మళ్ళీ తన ఫోన్ చూశాడు. ఒక్క కాల్ కూడా లేదు. ఇంటికి చేరాడు. గంటన్నర సమయం పట్టింది. 7-8 సార్లు డ్రైవర్ మొబైల్ మోగింది. బంగళాకు రాగానే డ్రైవరు లగేజ్ దింటి ఇంట్లో పెట్టాడు. భార్య టీవీ సీరియల్ చూస్తోంది. డిగ్రీ చదువు బంగళాకు రాగానే డ్రైవర్ లగేజ్ ఇంట్లో పెట్టాడు. భార్య టీవీ సీరియల్ చూస్తోంది. డిగ్రీ చదువుతున్న కూతురు మొబైల్ చూసుకుంటోంది. తండ్రిని చూసి ఒకసారి నవ్వి హాయ్ డాడీ అని మళ్ళీ మొబైల్లో మునిగిపోయింది. తల్లిదండ్రులు తమ గదిలో కూర్చుని మరో టీవీలో వాళ్ళకి ఇష్టమైన సీరియల్ చూస్తున్నారు. అంతలోనే డ్రైవర్ మొబైల్ మోగింది. సార్ గుడ్ నైట్ అన్నాడు అతను బయటికి వెళ్తూ. భార్య నవ్వుతూ ఫ్లైట్ లేట్ అయినట్లుంది. ఈ చిదంబరం భార్య అంటోంది. ఫ్లైటు లేట్ అయినట్లుంది, వాళ్ళ కాలనీ లేడీస్ మీటింగ్కి వెళ్ళటంతో ఏమీ చెయ్యలేదు. ఇప్పుడు ఇంకా 9:30 కదా అయ్యింది. అలా సరదాగా బావర్చి రెస్టారెంట్కి వెళదామా? ఫ్రెష్ అప్ అయ్యి రండి, నేను కూడా రెడీ అవుతాను అని లేచింది భార్య. భగవాన్, నాకు అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేవు, వాడికి ఏమీ లేవు కానీ ఒక సాధారణ మనిషి కోరుకునేవన్నీ ఉన్నాయి. వచ్చే జన్మలో నన్ను ఆ డ్రైవర్గా పుట్టిస్తావా స్వామి అని మనసులో ప్రార్థిస్తూ వాష్రూమ్కి వెళ్ళాడు చిదంబరం. ఇది కథ. మనిషికి ఏం కావాలో ఏమున్నాయో అనేది కథ ద్వారా మనకి చక్కగా తెలియజేశాడు. గంటన్నర లేట్ అని చెప్తే కూడా ఇంట్లో కనీసం ఫోన్ చేయకపోతే మాని వచ్చేసరికి చేసి రెడీగా తినేసున్నా ఆయన కోసం ఉంచినా బాగానే సంతోషించేవాడు. కనీసం చేయను కూడా చేయకుండా రెస్టారెంట్కి వెళ్దామంది ఆ భార్య. వాళ్ళ కుటుంబం ఎలా ఉంది, వీళ్ళ కుటుంబం ఎలా ఉంది అనేది ఇప్పుడు అతనికి బాగా తేడా తెలిసి బాధపడి డ్రైవర్గా పుట్టించమని దేవుణ్ణి కోరుకున్నాడు. అది ఆ కథ యొక్క సారాంశం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు.